వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో జరిగినటువంటి పరిస్థితులపై కూడా అంతా ఒక ఉత్కంఠ నేపథ్యంలో నిన్న రాత్రి ఒక ఉత్కంఠ నడుమ ఇక్కడ స్రవంతి పిల్లలిద్దరినీ కూడా ఇక్కడ ప్రవీణ్ ఇంటి ముందే ఇక్కడ ఖననం చేసి ఆ తీసినటువంటి గోతులను పాతి పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం బోడమాణిక్యం తండాలోనే ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కూడా కొంత తండావాసులు కూడా నిన్న మొన్న ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. పోలీసుల పహారాల నడుమ నిన్న రాత్రి వరకు కూడా అర్ధరాత్రి వరకు ఈరోజు ఉదయం వరకు కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు అన్నటువంటి ఆలోచనలతోటి అనుకున్నట్టుగానే ఇక్కడ తండావాసులందరూ ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసుకుని ప్రవీణ్ ఇంటి ముందే ఇక్కడ ఖననం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ గ్రామ పెద్దలు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఏం జరిగింది, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, మరి న్యాయం జరగకపోవడానికి కారణం ఏంది, ఇక్కడ ప్రవీణ్ కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా స్పందన వచ్చిందా లేదా, ప్రస్తుత సిచ్యువేషన్ ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు నిన్న ఏంటంటే బాధితులకు న్యాయం జరగాలని చెప్పి ఇటు బోడమాణిక్యం తండా వాసులతో పాటు పదార్థ చింత గ్రామములు అక్కడ మొత్తం ఇక్కడ ఈ వార్త తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధితులకు న్యాయం జరగాలన్నటువంటి కామెంట్సే ఎక్కువగా వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితులు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉండబోతుందని అన్నటువంటి ఆందోళన. ఎందుకంటే కన్న తండ్రి పిల్లల పాలిట భార్య పాలిట శాపంగా మారుతున్నటువంటి పరిస్థితుల నడుమ అసలు కాలం ఎటు వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక ఆవేదన, ఒక భయానకమైనటువంటి వాతావరణం ఈ బోడమాణిక్యం తండాలో ఉన్నటువంటి సంఘటన వెలుగు చూపించింది. మీ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇక్కడే ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఖననం చేశారు. ఎట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి? వాస్తవానికి పిల్లలను కానీ స్రవంతిని కానీ ఇక్కడ ఖననం చేయొద్దని మేము గ్రామస్తులందరూ చెప్పినప్పటికీ కూడా స్రవంతి వాళ్ళ బంధువులు పెద్ద ఎత్తున పదార్చింతల నుంచి మిగతా గ్రామాల నుంచి బంధువులు భారీ ఎత్తున వచ్చి ప్రవీణ్కి తగిన శాస్తి జరగాలంటే పిల్లలను ప్రవీణ్ యొక్క భార్య అయిన స్రవంతిని వాళ్ళ ఇంట్లోనే ఖననం చేయడం వలన వాళ్ళ కుటుంబానికి ఆత్మశాంతి కలుగుతుంది, వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది అని వాళ్ళ బంధువులు భారీ ఎత్తున కారం పొడితోటి దానితోటి డిపార్ట్మెంట్ పైన మా పైన ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల పైన కూడా కారం చెల్లి ఇద్దరు పిల్లలను ఇక్కడ ఖననం చేయడం జరిగింది. ఖననం చేసిన తర్వాత కూడా స్రవంతిని కూడా ఇక్కడనే ముందు పట్టడంతో మేము గ్రామ పెద్దలుగా మేము వాళ్ళను మన డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళను పదార్చింతలు వాళ్ళ బంధువులను ఒక శాంతింపజేసి మీరు ఇది చేసిన తర్వాత ఇది స్రవంతిని మాత్రం ఇక్కడ వద్దు, వాళ్ళకు చిలక ఉంది, ఆ చిలకలో మీరు ఖననం చేసుకోలేనని వాళ్ళకు ఆ నైట్ సుమారు 10-11:30 ఆ టైంలో వాళ్ళను నచ్చజెప్పి స్రవంతిని మాత్రం అక్కడ బాయికాడ ప్రవీణ్ వల్ల చిలకల్లోనే దాన సంస్కారం చేయడం జరిగింది. కాకపోతే ఈ పిల్లలను ఇక్కడ ఖననం చేయడం వలన వాస్తవానికి కొంత భయాందోళన ఉన్నప్పటికీ కూడా మెజారిటీ జనాల ఆలోచన ఏంటంటే తగిన శాస్త్రే జరిగింది అనేది చాలా మంది కోరుకున్నటువంటి విషయం జరుగుతుంది. కాకపోతే దీనిపై ఇక మేము స్పందించడానికి ఇది మన సెన్సిటివ్ విషయం అయిపోయింది. తండవాసులుగా ప్రతి కుటుంబం ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క కుటుంబంలో కన్నీటి పర్వంతం అయిన సంఘటనలు చూస్తూ ఉంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. ఓకే, ఇక్కడ మనం కనుకోవచ్చు ఒక్కసారి ఈ తండావాసులు ప్రవీణ్ తమ తండాకు చెందిన వాసులు అయినప్పటికీ కూడా న్యాయం వైపు ఉండాలి కాబట్టి తండావాసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. తను ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయం కలిసివేసింది. వేరే పక్క తండా వాళ్ళు వచ్చి ఈ తండాలో కూడా ఇంత ఒక ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే బాధితుల ఆక్రోశం, వాళ్ళ ఆవేదన కూడా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళుగానే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి తండావాసులు కూడా ఎంతో మంది నిన్న ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా మంది ఆవేదన పూరితమైనటువంటి వాతావరణంతో తమ ప్రాంతం వాడైనా పర్లేదు నిందితుని కఠినంగా శిక్షించాలన్నటువంటి డిమాండే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంత ఖననం చేసిన తర్వాత మీ తండావాసుల ఆలోచన విధానం ఎట్లుంది? తండావాసుల ఆలోచన ఏముంది అంటే ఇప్పుడు తండాల చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, ఇట్లా ఖననం చేయడం అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పిల్లలు ఉంటారు. ఇట్లా చేయడం వల్ల కొంతవరకు అయితే కొంచెం నిన్నటి వరకు లేదు, కానీ ఈ రోజు అయితే కొంచెం భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కాకపోతే కొంత భయాందోళన మాత్రం ఇక్కడ గ్రామస్తుల్లో వ్యక్తమవుతుంది. మరి ఇంకేమైనా దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఆలోచనలు కూడా ఇంకేమైనా తెలుస్తున్నాయా? మొత్తం ఖననం చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా పోలీసుల నుంచి కానీ మీకు ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయా? అటువంటి సమాచారం మాకు ఇప్పుడు నేను సర్పంచ్ భర్తని, అటువంటి సమాచారం అయితే మాకు ఇంతవరకు ఏమి రాలేదు. ఒక్కసారి మనం ఇక్కడ తండవాసులతో మనం మాట్లాడదాం. ప్రవీణ్ వాళ్ళ నాన్న ముందు ఒక్కసారి మనతో మాట్లాడదాం. అమ్మా, ప్రవీణ్ ఏమవుతాడు నీకు? మనోడు అవుతాడు. మరి మీ మనవాడు చేసిన పనిని ఎట్లా చూస్తుంటారమ్మా? ఇట్లా ఇస్తాం అయ్యా మేము కొడుకు అని అనుకుంటాం.
నాహనం అయిపోతాడు. ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఒక ఆడపిల్లకి అర్థమవుతా ఉంటుంది. మరి నిజంగా మీ మనవడైనప్పటికీ కూడా ఇది తప్పని మీరు చెప్తున్నారు కదా. తప్పుగా చెప్తాను, మనవాడు తప్పుే. మరి ఇట్లాంటి మీ మనవని ఏం చేస్తే మంచిగుంటుందమ్మా ఇంత తప్పు చేసినందుకు? 5 పాము పంపిండ్రి, ఉమ్. 5 పాముతోని కరిపిండ్రి. ఏం చేయాలి మేము? ఆ 2 పిల్లగాళ్ళు ఇడిచి పెడితే మేము ఇట్లా అడుక్కొని పెట్టవచ్చు కదా. ఏం చేయాలి? మా కర్మ పోయింది. ఏం చేస్తాడు పైన అది పిల్లగానికి ఇచ్చిపెట్టి మంచిగా అది ఉన్న మంచిగా బతికేటోళ్ళు ఆయన చెత్తనంగా చంపి మంచిగా వానితోటి బతుకుతా అని ఇలా పానం తీసిండు. వాడిని ఓకే ఓకే ప్రస్తుతానికైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలోనే నిన్న మొన్న ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంలో కొంది ఇక్కడ ఆ ప్రవీణ్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి అనిపించింది. ఇక్కడ చూసినట్టయితే చూడొచ్చు మనం నిన్న మొత్తం ఈ కర్రలను కూడా కాల్చివేశారు. 16 చింతల గ్రామస్తులు కూడా అందరూ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందన్నటువంటి ఒక వాతావరణం అయితే ఒక భయానకమైనటువంటి వాతావరణం కూడా క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఈ తండావాసులు కూడా ప్రవీణ్ను కఠినంగా శిక్షించాలనేటువంటి ఒక డిమాండే వ్యక్తమవుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో ప్రవీణ్ను కానీ ఈ సంఘటనకు కారణమైనటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్నటువంటి ఒక డిమాండ్ అయితే నెలకొంటుంది. ఇక్కడ ఇంటి ముందే ఇక్కడ ఖననం చేసేటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇప్పటికీ ఉన్నటువంటి రేకుల్ని ధ్వంసం చేశారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నడుమ ఇదే ప్రాంతంలో ప్రవీణ్ యొక్క ఇంటి ఆవరణలోనే 2 పిల్లల్ని కూడా ఇక్కడే పాతిపెట్టినటువంటి సందర్భం అక్కడ చూడొచ్చు. 2 పిల్లల్ని ఒక ఇంటి ముందే పాతిపెట్టినటువంటి నేపథ్యంలో కూడా గ్రామస్తులందరూ కూడా దీన్ని నెగిటివ్గా మాత్రం ఎవరు చూడడం లేదు. ఇట్లాంటి దుర్మార్గుడికి కఠిన శిక్ష విధించాలంటే ఈ మాత్రం చేయాలన్నటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే మనం చూస్తున్నాము. నిన్న మొత్తం ఉన్నటువంటి రేకులను అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పహారీ గోడలను కూడా మొత్తం ధ్వంసం చేసి ఆటోమేటిక్గా ఇక్కడ ఏది జరిగినా కానీ ఈ ప్రెమిసెస్ మొత్తం ఇక్కడ 16 చింతల గ్రామస్తులు మాత్రం దీన్ని వారి పరిధిలోకి వచ్చిన పోలీసులు వచ్చినా కానీ వారిని రానివ్వలేదు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళను కూడా తీవ్రంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులే కనిపించాయి. అయినప్పటికీ కూడా మనం చూస్తున్నాం ఒక్కసారి ఈ ప్రాంతంలోనే మళ్ళీ ఒకసారి ఖననం చేసిన తర్వాత వారికి ఆత్మశాంతి చేకూర్చాలంటే ఇదే సరైనటువంటి ఒక శిక్షగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే సంఘటన చూసిన తర్వాత కూడా ఒక భయాందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దీని ఒక ప్రెమిసెస్ని కూడా ఈ వాళ్ళకు ఒక సమాధి కేంద్రంగానే దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇక్కడ దీన్ని చూసినట్టయితే ఇక్కడ గ్రామస్తులు మాత్రం తమ గ్రామంలో జరిగిన దానికి కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రాంతం కూడా ఈ ఇంటి ఆవరణ మొత్తం కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక స్మృతి కేంద్రంగానే దాన్ని చూస్తాము తప్ప దీన్ని నెగిటివ్గా చూడొద్దు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా గ్రామస్తుల్లో కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రవీణ్ కుటుంబ సభ్యులను ఈ ఊళ్ళోకి రానిచ్చేలేదు, ఈ ప్రాంతంలో అడుగుపెట్టనిచ్చేదే లేదన్నటువంటి ఒక డిమాండ్ మాత్రం ఇక్కడ 16 చింతల గ్రామస్తులతో పాటు అలాగే ఈ బోడమాణిక్యం తండావాసుల్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ప్రవీణ్కు వాళ్ళ నానమ్మలు అలాగే వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి ఒక ఆందోళన పూరితమైనటువంటి వాతావరణంని కూడా ప్రవీణ్కు శిక్ష పడాలన్నటువంటి విధంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తండాలో మాత్రం ఒక గంభీరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆలోచనలు నిన్న మొన్నటి వరకు ఉండే. ఇక్కడ ప్రవీణ్ కనుక ఒకవేళ తనకు కావాల్సినటువంటి న్యాయం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఖననం దహన సంస్కారాలు బయట చేసేవాళ్ళు. కానీ మూర్ఖత్వంతో ప్రవీణ్ ఎట్టి పరిస్థితుల్లో వీరి డిమాండ్లకు ఒప్పుకోకపోవడం వల్లనే ఇక్కడ తండావాసులు నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణంలో ఉన్నటువంటి వారికి కఠినంగా శిక్షించాలన్నా లేకపోతే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నా కానీ ఈ మాత్రం కూడా చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే అంటే 2 పిల్లలను అలాగే తల్లిని కోల్పోయినటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శిక్షించే తీరుతామని చెప్పినట్టుగానే ఈ ప్రాంతంలోనే ఖననం చేశారు. ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ బోడమాణిక్యం తండా వాసులు కూడా బోడ శ్రవంతి అలాగే కౌశిక్ అలాగే కార్తిక్ 2 పిల్లలు ముత్యాల్లో ఉన్నటువంటి పిల్లలు నిన్న మొన్న అందరితో కలిసి ఉన్నటువంటి పిల్లలు ఒక్కసారిగా లేరు. అంటే ఒక విగత జీవులుగా మారిపోయారు, ఒక కర్కశత్వానికి బలైపోయారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత తండావాసులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. బోడమాణిక్యం తండావాసులు అక్కడ ప్రవీణ్ తమ తండాకు చెందిన వాడైనప్పటికీ కూడా ఈ విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రవీణ్కు అతని కుటుంబానికి తగిన శిక్ష పడిందన్నటువంటి ఒక
ఆలోచనలు మాత్రం ఇటు 16 చింతల గ్రామస్తులు అలాగే బోడమాణిక్యం తండా వాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.